యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ కారణంగా ప్రపంచ దేశాలకు చమురు కష్టాలు మొదలయ్యాయి. ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బ్యారెల్ చమురు ధర $101 మార్కును దాటడంతో అనేక దేశాలు ఆగమాగమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. పెరుగుతున్న చమురు ధరల కంటే ఇరాన్ను అడ్డుకోవటానికే ప్రాధాన్యత ఇస్తామని తేల్చి చెప్పారు. క్రూడాయిల్ ధరలు పెరిగినా తాము వెనకడుగు వేసే ప్రసక్తి లేదంటున్నారు. మరోవైపు ఇరాన్ యుద్ధంపై అమెరికా రాజకీయ దుమారం రేగుతోంది. యుద్ధం పేరుతో ట్రంప్ రోజుకు లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు డెమోక్రాట్లు. యుద్ధం ఆవశ్యకతను ప్రశ్నిస్తున్నారు. 15 రోజుల యుద్ధంలో సాధించిన లక్ష్యాలను అమెరికన్ల ముందుంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు ప్రతిపక్షాల విమర్శలపై స్పందించింది వైట్ హౌస్. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ లక్ష్యాలను మీడియా ముందుంచింది. ఇరాన్ వద్ద ఉన్న ప్రమాదకరమైన క్షిపణి సంపత్తిని, అణ్వాయుధ కేంద్రాలను 90% నిర్వీర్యం చేశామని పేర్కొంది. సముద్ర మార్గాల్లో దాడులకు పాల్పడుతున్న ఇరాన్ నౌకాదళాన్ని అణచివేశామని వెల్లడించింది. ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారకుండా శాశ్వతంగా అడ్డుకోవటమే తమ లక్ష్యమని తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అటు మరోపక్క మిడిల్ ఈస్ట్ టెన్షన్ కారణంగా ప్రపంచ దేశాలకు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఫిబ్రవరి 20 ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఇప్పటికీ కొనసాగుతుంది. మొదటి 12 ఇరాన్ సుప్రీం కోర్టు అన్ని కన్వీనర్ చెందినటువంటి యుఎస్, ఇజ్రాయెల్ గారు ఇప్పటికీ కూడా ఇంకా యుద్ధ పట్టాలను కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఇరాన్ పై తీవ్రమైన హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇరాన్ లో ఏమి జరుగుతుందో మీరే చూస్తే 47 అమాజన్ సముద్రం అమెరికా నెరవేరే వెనకలు చేస్తామని చెప్పి జారీ చేశారు. మరోవైపు రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇక మొత్తానికి యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మిడిల్ ఈస్ట్ టెన్షన్ కారణంగా ప్రపంచ దేశాలకైతే చమురు కష్టాలు మొదలయ్యాయి. ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. బ్యారెల్ చమురు ధర $101 మార్కు దాటడంతో అనేక దేశాలైతే ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.